నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. కలిసికట్టుగా పనిచేద్దాం, ఒకే మాట ఒకే బాటగా సాగుదాం, మనం ఒకటే బావ అని చెప్పి నిన్న కేటీఆర్ హరీష్ రావు ఇంటికి పోయిండు. కేసీఆర్ పంపినట్టుంది. ఇది ఎటు పోతున్నారా నాయన, మొత్తం మన కుటుంబం పరువు అంతా బజారున పట్టేటట్టుంది, పార్టీ పరువు పోయేటట్టుంది, పార్టీ దిగజారుతుంది రోజు రోజుకి. హరీష్ రావు పార్టీ పెడతాడని, హరీష్ రావు బీజేపీలోకి పోతాడని, హరీష్ రావు రాజకీయంగా ఏదో ఆలోచిస్తాడని రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక ఆయన ఎవరని ఇచ్చిండు, లేదు లేదు నేను నా తుది శ్వాస ఉన్నంత వరకు కేసీఆర్ మాటే నాకు శిరోధార్యం, అవసరమైతే కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా పార్టీ అధ్యక్షుడైనా నాకు ఇబ్బంది లేదు, నేను పని చేస్తా అని ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ లోపట ఏదో జరుగుతున్నట్టుంది. మొత్తానికి కేసీఆర్ ఇక నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయన రంగంలోకి దిగిండు. నువ్వు పోయి కలిసిరా ఫస్టు, అసలు ఏందో ఆ భావ సంగతి ఏందో తెలుసుకొని రా అని బామారిదిని పంపిండు. పంపితే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కలిసికట్టుగా పని చేద్దామని. అంటే ఇన్ని రోజులు కలిసికట్టుగా లేరని అర్థం. దీని అర్థం ఏంది, ఇన్ని రోజులు కొట్టుకున్నారని అర్థం. లోపట కోల్డ్ వార్ నడిచింది, లోపల అంతర్యుద్ధం నడిచింది. ఆ యుద్ధం తాలూకా వ్యవహారం నిన్న బయటపడ్డట్టే అనిపిస్తుంది. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేయడం ఏంది, ఇన్ని రోజులు మరి కత్తులు పెట్టుకొని పనిచేశారు, కడుపులో కత్తులు పెట్టుకొని అన్నట్టే కదా. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో. ఎవరు ఏ క్యాడరు, ఎవరిది ఏం పదవి. హరీష్ రావు ఏంటంటే సిద్దిపేట ఎమ్మెల్యే, కేటీఆర్ ఏంటంటే సిరిసిల్ల ఎమ్మెల్యేతో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా తిరగవచ్చు, ఏ జిల్లా అధ్యక్షుడైనా పిలవచ్చు, ఏ నాయకుడితోనైనా మాట్లాడవచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి. మరి నాకు కూడా ఏదైనా ప్రతిపక్ష హోదానో ప్రతిపక్ష నాయకుడు హోదానో ఇవ్వాలి కదా. నీ కొడుకేమో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చుకుంటే నాకు కూడా నువ్వేమో అసెంబ్లీకి రావైతే అదేదో ఆ పదవి నాకు ఇస్తే అయిపోదిగా. లేదంటే కనీసం డిప్యూటీ ఫ్లోర్ లీడరో, డిప్యూటీ అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకుండా ఉపనాయకుడు అదాన్ని ఇవ్వాలి కదా. మరి ఏది ఇవ్వకుండా నన్ను సిద్దిపేట ఎమ్మెల్యేకి పరిమితం చేసి కొడుకుని బిడ్డను ప్రమోట్ చేసుకుంటామని ఆయన బాధ. బిడ్డ ఒకవైపు ఏమంటుందని నా సంగతి ఏంది, అసలు నేను ఉట్టి ఎమ్మెల్సీనా, నాదేదో ఒకటి తేలవండని ఆమె ఈ మధ్య అలిగినట్టుంది. మొత్తానికి అయితే అందరు కలిసి అటు డల్లాస్ పోతారట. ఈ పోయే కార్యక్రమంలోనే మళ్ళీ ఇది ఒకటి పెట్టుకున్నారు, దీనికి చెక్ పెట్టుకో, లేదంటే మళ్ళీ అలిగి నువ్వు అటుపోయినమంటారు. ఇదంతా ఆగమాగం అయింది కథ. నువ్వు డల్లాస్ పోయేది వేరే పనికైనా కానీ రాజకీయాలలో ఉన్నావు కాబట్టి ప్రచారం వేరే రకంగా జరిగింది. తండ్రి మీద అలిగిపోయిండు, లేదా బావ మీద అలిగిపోయిండు, హరీష్ రావుకి పగ్గాలిస్తాడు, ఇవన్నీ వార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు పోయి కలిసి మనం అంతా కలిసికట్టుగానే పని చేద్దాం, ఇక నుంచి కత్తులు కడుపులో పెట్టుకోకుండా పని చేద్దామని చెప్పినట్టుంది. ఇది మొత్తానికి ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో అంటే ఇదే కథ, ఐడెంటిటీ క్రైసిస్, గుర్తింపు సమస్య. నా స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది. ఇలా ఏ స్థాయికి వచ్చిందంటే కనీసం బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉండగానే ఇక దాంట్లో విప్ ఎవరు, దాంట్లో డిప్యూటీ లీడర్ ఎవరు, దానికి అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. అంటే జాతీయ పార్టీ అయింది, భారత రాష్ట్ర సమితి కదా, జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు ఎవరు, మరి అదాన్ని ఇవ్వచ్చు కదా హరీష్ రావుకో కవితకో అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ కొట్టుకోవడం అంతా తెలంగాణకు ఉపయోగపడే కొట్టుకోవడం కాదు, ఇదంతా కుటుంబ పంచాయతీ. వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ పరపతి కోసం కొట్టుకుంటున్నారు తప్ప ప్రజల కోసం కొట్లాడటలే. ప్రజల కోసం కొట్లాడితే నిజంగానే మనం సంతోషించాలి. ఫైళ్ల క్లియరెన్స్కు మంత్రుల ముడుపులు, కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం, కామన్గా చెబితే వక్రీకరించారని కామెంటు. మీరేం మాట్లాడతారు, దాన్ని ప్రచారం చేస్తే వక్రీకరించారంటారు. మీరు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తారు. మరి దానికి ముందు ఏమన్నా బీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రులు డబ్బులు వసూలు చేసేది మేము వసూలు చేయట్లేదని చెప్పినవా? అది చెప్పలే. చెప్పకుండా ఫైళ్ల క్లియరెన్స్కి మిగతా మంత్రులు డబ్బులు వసూలు చేస్తారు కానీ నేను వసూలు చేయంటే, మిగతా అంటే ఎవరు, వీళ్ళే కదా, ఇప్పుడున్న మీతోటి మంత్రులు అన్నట్టే కదా. మీరు గత ప్రభుత్వంలో మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్కి డబ్బులు వసూలు చేసేది నేను చేయలేదని మళ్ళా దాన్ని ఎవరైనా ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆ మాట అనలేదు కదా, మీరు అన్నది చాలా క్లియర్గా అన్నారు. ఆ క్లియర్గానే ప్రచారం జరిగింది. తర్వాత నాలుగు కలుసుకుంటారు. ఇది ఒకటోది కాదు, రెండోది కాదు, మూడోది అనుకుంటా. నాగార్జున కుటుంబం పైన చేసిన కామెంట్ల విషయంలో ఇదే మాట్లాడుతుంది. అంతకుముందు ఒకటి రెండు ఇష్యూస్లో కూడా ఇదే వచ్చాయి. మీ స్థాయి, మీ పరపతి పడిపోద్ది దీనివల్ల. మరి ఏం ఆలోచిస్తుండ్రో కానీ కొండా సురేఖ గారు కొండంత రగడ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ పోయినా మంత్రులు అదే డిస్కస్ చేసుకో, ఏంది ఇట్లా కామెంట్ చేసింది, మొత్తానికి బురద పూసిందరా నాయన, ఎట్ట మాట్లాడుతుందని. జీతాలు భారమైనయట, పీఆర్సీ దూరం అయింది, ఆదాయం పెరగలేదు, ఖర్చు తడిసి మోపెడైంది. బడ్జెట్ నాటికంటే 7% పెరిగిన జీతాల ఖర్చులు,
మొత్తం వ్యయాల 34% ఇదే ఉంది. దీనికి తోడు రిటైర్మెంట్లు, అప్పులు, వడ్డీలు, పీఆర్సీపై దృష్టి పెట్టేందుకు సాహసించలేని పరిస్థితి. పెండింగ్ సమస్యలపైన ఫోకస్. ప్రభుత్వ ఉద్యోగుల వేతన భారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందట. ఇదే సమయంలో రిటైర్మెంట్ అయిన బెనిఫిట్లు భారం తలకు మించిన భారం అవుతుంది. ప్రతి నెల ఫస్ట్కే వేతనాలు, పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం. 34% మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చులో 34% కేవలం ఉద్యోగుల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్సే ఉన్నాయట. తలకు మించిన భారం అయింది. ఇక ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఎప్పుడో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి పెండింగే ఉన్నాయి. ఇక ఈ వారసత్వం కొత్తనే ఉన్నాయి. మొత్తానికి అయితే జీతాలు ఇవ్వటమే భారంగా అయింది. పీఆర్సీ అయితే ఇక దాన్ని తలుసుకోవడమే దండగన్నట్టు అయింది. ఇక దూరం అయిపోయింది. ఇది ఒక వార్త. కేసీఆర్, హరీష్లకు పిలుపు లేనట్టే కాళేశ్వరంపై నివేదిక రెడీ. 400 పేజీలతో సిద్ధమైందట. తుది మెరుగులపై జస్టిస్ ఘోష్ ఫోకస్. 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందే ఛాన్స్. అయిపోయాయిగా 400 పేజీలతో ఫైనల్ రిపోర్ట్ ఇస్తాడట పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టు పైన, దాంట్లో జరిగిన అవకతవకలపైన, అక్రమాలపైన విచారణ కోసం వేశారు. ఏమైందంటే తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల 4 కోట్ల మంది ప్రజలు ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, కేసీఆర్ కుటుంబాన్ని అప్పుడున్న దీంట్లో ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని లోపటేస్తా అన్నాడు. ఇంతవరకు కేసీఆర్ని పిలిచినోడు లేడు, హరీష్ రావుని పిలిచినోడు లేడు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి. అయిపోయింది ఫైనల్ రిపోర్ట్ 400 పేజీలతో ఇస్తాను. మరి దేనికోసం వేసినట్టు ఈ కమిషను? ఎవరిని బలి చేస్తారు ఇప్పుడు? కేవలం అధికారులనే. ఈ అధికారులకు డైరెక్షన్ ఇచ్చిన, అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఇది ఇక్కడ కట్టాల్సిందే అని చెప్పిన కేసీఆర్ ఎడిపోయిండు. ఆ దగ్గరుండి కట్టించిన హరీష్ రావు ఎడిపోయిండు. దీని వెనకున్న గోలుమాలంతా ఇడిపోయింది. అయిపోయాయి, ఏం లేదు ఇందులో. కాళేశ్వరం ప్రాజెక్టు పైన, విద్యుత్తు పైన వేసిన కమిషన్ల పైన, విచారణ కమిషన్ల పైన ఇదే ఉండదు, ఏముండదు. అసలు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ప్రజలు అనుకుంటున్నారో 1000 కోట్లు సంపాదించారు ప్రాజెక్టులు అడ్డం పెట్టుకొని అని ప్రజలకి మీరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఇన్ని రోజులు వాళ్ళని ఇంతవరకు టచ్ చేయలేదు. 1 ఇయర్ అయింది ప్రభుత్వం వచ్చి, 1 ఇయర్ దాటిపోయింది. కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుంది. మరి ఏంటికి వేసినట్టు అంటే ఏం లేదు, ఉట్టిదే. ఇదంతా టైం పాస్ అయ్యేవారు అన్నట్టు. ఇదేంది నారాయణ విద్య పేరుతో భారీ దోపిడీ అంటే, ఇదేంది నారాయణ ఆయన చేసేది దోపిడే. ఆయన సర్వీస్ చేస్తున్నాడు. సర్వీస్ చేస్తే ఇదేంది నారాయణ అనాల. ఫీజుల పేరుతో సామాన్యుల జేబులకు చిల్లు. ఐఐటి జేఈ కోచింగ్లకు లక్షల్లో వసూళ్లు. 8వ తరగతి నుంచి ఐఐటి జేఈ కోచింగ్లో అక్రమంగా మాదాపూర్లో నారాయణ కోచింగ్ అకాడమీ. ప్రేక్షక పాత్రలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ నిబంధనలు పాటించిన నారాయణ విద్యా సంస్థలు. జిఓఎంఎస్ నెంబర్ 200 ప్రకారం అనుమతులు తప్పనిసరి. ఏపీలో మంత్రిగా ఉన్న నారాయణ చట్టాలు ఉల్లంఘిస్తే ఎలా? అక్రమ కోచింగ్ సెంటర్లపై చర్యలు ఎక్కడ అంటే ఉండవు. అది అక్రమమైంది, సక్రమం అని మనోళ్ళు చెప్తా ఉంటారు. ఎవరైనా కనీసం ఫోన్ చేసి, సార్ ఇక్కడ రికగ్నేషన్ లేకుండా స్కూల్ నడుతున్న నారాయణ అంటే, ఓహో నారాయణ అంటే ఇక అక్రమం కాదు, సక్రమే అని వీళ్ళే చెప్తారు ముందు. డిఈఓ ఆఫీస్ వాళ్ళు, డైరెక్టర్ ఆర్జేడీ ఆఫీస్ వాళ్ళు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏదో నలబోస కాదు కదా. నారాయణ విద్యా సంస్థలో మాదాపూర్ పోతే ఇప్పుడు ఆడ మనం ఆగి ఎటు చూసినా 4 దిక్కులు చూస్తే ఎక్కడ చూసినా నారాయణ బోర్డులే కనపడతాయి మాదాపూర్లో. అయినా కానీ వీళ్ళకి ఆ నల్లబోసలు కనపడాల. విద్యాశాఖ అధికారులకు వాళ్ళపై చర్యలు ఉండవు. వాళ్ళకి మిలాఖతులు ఉంటాయి. వాళ్ళకి బ్యాక్డోర్ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అవి పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు, వాళ్ళకి కావాల్సింది లంచాలు. కాబట్టే ఏంది నారాయణ ఏం చేస్తాం అంటే, నేను దోపిడీ చేస్తాను, దోపిడీకి నా తెలంగాణలో ఉన్న విద్యాశాఖ అధికారులు సహకరిస్తాను. ఇదేంది నారాయణ విద్యా పేరుతో భారీ దోపిడీ అని చెప్పి. మామూలు దోపిడీ కాదు. పుస్తకాలు అమ్ముతుడు, మళ్ళీ ఏమైనా తక్కువకి అమ్ముతుడా? 1000 రూపాయలు చేసే పుస్తకాలు 10,000 రూపాయలకు అమ్ముతుడు. బూట్లు అమ్ముతుడు, యూనిఫామ్లు అమ్ముతుడు. ఇక ఫీజులు అయితే చెప్పడానికి లేదు. మళ్ళీ దాంట్లో యాప్లు, యాప్ అంటాడు, ఇంకోటి ఏందో యాప్ అంటాడు, స్కూలు గేమ్స్కి డబ్బులు అంటాడు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డబ్బులు. ఆడ గేమ్స్ ఉండవు, గ్రౌండ్ ఉండదు, ఉండదు, ఏది ఉండదు, కానీ పైసలు అయితే వసూలు చేస్తాడు. ఆన్లైన్ క్లాసులు డబ్బులు. ఎక్కడ లేని దోపిడీ చేస్తారో. దీనిపైన అనేక సార్లు పేపర్లు, టీవీలలో వార్తలు వస్తాయి. కానీ మన దగ్గర ఉన్న విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటిస్తారు. ఇప్పుడు ఇట్లాంటి నకిలీ దందా నకిలీ అంటే అనుమతి లేకుండా స్కూళ్ళు నడుస్తున్నాయి. అనుమతి కూడా అక్రమమైన అనుమతి అని తేలినప్పుడు ఆ ఏరియాలో ఉన్న అధికారి పైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తే అప్పుడు భయం ఉంటుంది అధికారులు కూడా. వీళ్లతో పాటు నారాయణ విద్యా సంస్థలతో పాటు దాని అనుమతికి సహకరించి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు అక్రమాలు చేయడానికి సహకరిస్తున్న అధికారులను కూడా జైల్లో పెట్టాలి. పెడితే అవుతుంది. ఇంకోటి, చెరువును మింగిన బడాబాబులు. బఫర్ జోన్లో
జీకే బిల్డర్స్ డెవలపర్స్ వారి క్లబ్ హౌస్ నిర్మాణం, యాప్రాల్ చెరువు కబ్జాపై బగ్గుమంటున్న స్థానికులు. మరి చెరువును మింగితే బడాబాబులు చెరువును మింగుతుంటే హైడ్రా ఏం చేస్తుంది? కళ్ళు అప్పగించి చూస్తుంది. హైడ్రా ఎవరి కోసం అంటే పేదోళ్ళు చెరువుల దగ్గర ఏమైనా ఇల్లు కట్టుకుంటూ వాటిని కొలవటానికి ఉన్నట్టుంది, బడాబాబుల కోసం ఉన్నట్లేదు. చెరువులు మింపి క్లబ్లు కట్టుకున్నారట డ్యాన్సులు వేయడానికి. అది కనపడాల హైడ్రాకి. కానీ పేదోడు ఒక చిన్న గుడి చేసుకుంటే వాడి అన్నంలో మన్ను పోశారు, అది కనపడది. బుల్డోజర్ బాద్ది దమ్ముని కూలుస్తారు, తినే తిండిలో మట్టి పోస్తారు, వండుకునే అన్నంలో మట్టి పోస్తారు. కానీ ఇక్కడ క్లబ్బులు కట్టుకుంటుంటే బఫర్ జోన్లు కబ్జా చేసి కనపడదు. ఇది జీకే బిల్డర్స్ అట. మరి ఈ జీకే బిల్డర్సు ఎంతెంత ముడుపులు ఇచ్చిందో కానీ మొత్తానికి ఇగో చెరువు పక్కన నీళ్లు ఉన్నాయి, దేన్నే క్లబ్ హౌస్ కడతాను. మరి ఇది కళ్ళకు కనపడలేదు హైడ్రాకి. అక్కడ ఉన్న అధికారికి వాడు కళ్ళు లేవా? కళ్ళు పోయినాయా? లేదంటే ఎంతెంత ముట్టి మూటల కోసమే మీరు పనిచేస్తున్నట్టుంది. ప్రభుత్వం కోసం ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి పనిచేసినట్లేదు. ఎన్ని హైడ్రాలు పెట్టినా, ఏది పెట్టినా, ఏహెచ్ఎండిఏ పెట్టినా, రెరా పెట్టినా, ఏది పెట్టినా చివరికి బలే ఏదోడంటే పేదోడే. పేదోడి మీద ప్రతాపం చూపిస్తారు. పేదోడి దగ్గర చట్టం అమలు అయితే కానీ పెద్దోడి దగ్గర బడాబాబుల దగ్గర అమలు కావట్లా. అమలు అయితే ఈ పరిస్థితి కూడా చెరువు కానుకొని క్లబ్ కడతాడు. మరి బఫర్ జోన్ ఎడిపోయింది, ఎఫ్టీఎల్ ఎడిపోయింది, అసలు ఏమి ఎడిపోయినాయి? మొత్తం తొంగలో దొక్కి పారేశారు, పునాది కింద గప్పేశారు అన్నిటిని. ఇది ఏప్రాల్లో అట చెరువు కబ్జా అయిందట, స్థానికులు బగ్గు అంటున్నారు. బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కేటీఆర్ను అధ్యక్ష పదవి వరించనుందా? హరీష్ రావుతో కేటీఆర్ భేటీతో సర్వత్రా చర్చ. 2 గంటల పాటు సాగిన బామర్దుల సమావేశం. ఇటీవల హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మరింత ఊతం. ఈ భేటీ కుటుంబ వ్యవహారమా, పార్టీ వ్యవహారమా? త్వరలో బీఆర్ఎస్ అధ్యక్ష పదవిలో మార్పు జరగనుందా? సుదీర్ఘకాలంగా పార్టీ బాధ్యతలు మోసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పదవి విరమణ చేయనన్నారా? అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారా? ఇవన్నీ ఉట్టిముచ్చడు. బీఆర్ఎస్లో ఏం జరుగుతుందంటే కొట్లాట జరుగుతుంది పదవుల కోసం. కానీ కేసీఆర్ నేను ఫామ్ హౌస్లో ఇంకా 10 ఏళ్ళు ఆయన కూర్చుంటాను, కానీ మీకు ఎవడికి పదవి అంటున్నాను. ఒకసారి కేసీఆర్ దగ్గర నుంచి అధ్యక్ష పదవి వచ్చింది కేటీఆర్కు, హరీష్ రావు కంటే అయిపోయాయి, ముక్కలు ఇది పార్టీ. వీళ్ళు ఆడతాడు. ఆయన పెద్ద ఆయన ఉన్నంతసేపే నడుతుంది అది వ్యవస్థ. ఆ పెద్ద తలకాయ లేదు నేను విరమించుకుంటున్నా, రిటైర్మెంట్ అవుతాను రాజకీయాల్లో కంటే ఇక్కడ రచ్చ ఇది కథ. ఇది కలిసింది దేనికో. కానీ ఈ మీడియాలో రాసేది ఏంటంటే అధ్యక్ష పదవి కోసమే కేటీఆర్ కన్విన్స్ చేయడానికి పోయిండు హరీష్ రావుని, నేను అధ్యక్షుడు అయితే నువ్వు అరవద్దు అని చెప్పి. అది అయ్యే ముచ్చట కాదు, ఉట్టి ముచ్చట్లు అవన్నీ. సాక్షి విభేదాలు ఒంటి మాట, కేసీఆర్ మాటే మా బాట. మరి ఎందుకు కలిసినట్టు? మరి కలిసికట్టుగా పనిచేస్తాం అంటున్నావుగా. కలిసికట్టుగా పనిచేసేది ఏంది? మళ్ళీ చేసేదే కలిసికట్టుగా. విభేదాలు ఒట్టి మాట అట. ఒట్టి మాట అయితే మరి ఉట్టి ముచ్చట్లే 2 గంటలు ఏం మాట్లాడినట్టు? ఆ తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఆ పార్టీ ఆఫీస్ ఉందిగా. హరీష్ రావు ఇంటికి ఎప్పుడు పోయినాడు, కేటీఆర్ ఎందుకు పోయిండు? విభేదాలు ఒట్టి మాట అయితే ఏమి లేకపోతే ఇదేమన్నా లేకపోతే సంబంధాలు ఏమైనా కుదురుతున్నాయి ఇద్దరి మధ్యలో? పెళ్లి సంబంధాలు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఏది లేకుండా 2 గంటల సేపు ఒకవేళ నిజంగానే సంబంధం కుదిరిన కుటుంబంతో పోతారుగా, పిల్లలు భార్య పిల్లలు అంతా కలిసిపోతారు. ఏది పెళ్లి చూపులు చూడాలని? మరి అది కాదుగా. ఇది ఒట్టి మాట అట. రాజకీయ నాయకులు మాట్లాడుతుంటాయి. ఇక అందగత్తెలు ఎక్స్పోరియం పార్కులో అట. ఎక్స్పీరియం పార్కులో ఎకో పార్కులో ప్రపంచ సుందరిమణులు రాయి కోకలు కూర్చొని ఫోటోలు దిగితే ఆ ఫోటోలు దీంట్లో వేసి మనం చదవాలి. ఇప్పుడు ఇది 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 ఈ శ్రద్ధ ఏదో రైతుల పైన పెడితే ధాన్యం కోసం రాసుల మీద కూర్చొని గుండెపోటు చచ్చిపోతారు రైతులు. వాళ్ళని పడుచుకోకుండా నీళ్ళ తీసుకొచ్చి రాళ్ళ మీద కూర్చోబెట్టారు. బీఆర్ఎస్లో పవర్ పాలిటిక్స్ దాట. హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. హరీష్తో కేటీఆర్ సుదీర్ఘ భేటీ. కేసీఆర్ ఆదేశాలతో ఆయన ఇంటికి. ఈ భేటీ బుజ్జగింపులో భాగమైన. మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం. రంగంలో కేసీఆర్ దిగిండట. ఇక రంగంలో కేసీఆర్ దిగిండంటే ఎవడికి నేను ఈ పదవిను నా దగ్గరే ఉంటుందని చెబుతున్నాడు. బీజేపీ అంతటి బలమైన పార్టీని చూడలేదు. ఇండియా కూటమికి ఉజ్వల భవిష్యత్తు కనిపించడం లేదు. కంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిషియెంట్ పుస్తకావిష్కరణలో సభలో కాంగ్రెస్ నేత చిదంబరం హాట్ కామెంట్ చేసిండు. బీజేపీ అంతటి బలమైన పార్టీని నేను చూడలేదు. ఈ ఇండియా కూటమి అనేది కష్టంగానే ఉంది కథ. ఇది ఈ మధ్యలో ఉజ్వల భవిష్యత్తు దానికి కనపడలేదు.
ఇక ఉట్టి ముచ్చట ఏదో టైం పాస్ తప్ప అది అయ్యేది కాదు. ఒక రకంగా మళ్ళా మోడీయే గెలుతాడని చెప్తుండే చిదంబరం. మరి ఏంది కథ ఈయనేమన్నా అటు చూపులు చూత్తండా? లేదంటే ఉన్న మనసులో మాట చెప్పిండో తెలవదు కానీ మొత్తానికైతే వేరే రకంగా ఎందుకంటే ఆయన క్యారెక్టర్‌కి, ఆయన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడలే. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడాయన. బీజేపీని సైద్ధాంతికంగా విభేదించే నాయకుడు. అట్లాంటి నాయకుడు బీజేపీ అంతటి బలమైన పార్టీని నేను చూడలేదు, మళ్ళా గెలుతాడు అనే విధంగా చెప్తుండు. కేసీఆరే బాధ్యుడు. కాళేశ్వరం డ్యామేజ్‌పై అంచనాకు వచ్చిన పీసీ ఘోష్ కమిషన్ 400 పేజీలతో తుది నివేదిక సిద్ధం. వచ్చే వారం ప్రభుత్వానికి అందజేద్దాం. మరి కేసీఆరే బాధ్యుడైతే విచారణ కమిషను ఎందుకు పిలవలే? బాధ్యుడని స్పష్టంగా రిపోర్ట్‌లో ఇచ్చాక విచారణ చేయనప్పుడు ఆ బాధ్యుడైతే నిజంగానే బాధ్యుడైతే విచారణ చేయాలిగా. ఆయనకు ఒక నోటీస్ లేదు, ఆయన పిలిచింది లేదు, ఆయనతోని మాట్లాడింది లేదు. కానీ బాధ్యుడు అంటున్నారు. ఇది ఉట్టిదే. ఉట్టి ముచ్చట ఇది. ఈ ఇన్వెస్టిగేషను, విచారణ, కమిషన్ ఇదంతా ఉట్టి టైం పాసు. దీంట్లో ఎవడు బలిగాడు? ఏ ఒక్క రూపాయి ప్రభుత్వ ఖజానాకు రాదు. 1,00,000 కోట్లు వృధా అయినాయి, గంగలో పోశారు, గోదావరిలో పోశారు అన్నారు. 1,00,000 కోట్లు కాదు కదా, 1,00,000 రూపాయలు కూడా రిటర్న్ వచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖాతాలో కలిసేది లేదు, మనం చూసేది లేదు. మళ్ళీ కమిషన్ జీతాలు దండగా, కమిషన్కి ఇచ్చే ఖర్చులు దండగా తప్ప ఏమి ఉండదు. మరి కేసీఆర్ బాధ్యుడైతే బాధ్యుడైనోడిని ఎందుకు విచారించాల? 400 పేజీల నివేదిక తయారయ్యేందాక దాకా కూడా ఆయన ఒక మాట మాట్లాడి అడగలేదు. త్వరలో సీఎం మార్పట. స్థానిక ఎన్నికలయ్యాక ఆలోచిస్తామని సీనియర్లకు చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం, సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు, మంత్రుల శాఖల్లోనూ సీఎం రేవంత్ జోక్యం, మంత్రివర్గ విస్తరణపై జాప్యంతో నేతల అసంతృప్తి. చిట్చాట్లో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాడు. సీఎం త్వరలో మార్పు ఉంటుందని ఏం చెప్తున్నాడు? ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినట్టు, లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టు, త్వరలో తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుతాను అని ఈయన చెప్తున్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటి బాంబులు పేలుతూ ఉంటాడు. ఎవరు పట్టించుకోవట్లేదటది. స్థానిక ఎన్నికలయ్యాక ఆలోచిస్తామని అధిష్టానం చెప్పిందట. ఎవరు అధిష్టానం చెప్పింది? మీ అధిష్టానమా, కాంగ్రెస్ అధిష్టానమా? ఇది పెద్ద డౌటు. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలని కూల్చింది. మరి ఆ కూల్చే కార్యక్రమం బీజేపీ అధిష్టానం అని మీకు చెప్పిందా? స్థానిక ఎన్నికలు అయ్యేదాకా ఆగుదాం, ఆగాక కూల్దాం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మారుద్దాం, కాంగ్రెస్లో కలహాలు పెడదాం అని ఏమైనా పెట్టుకునిరా తెలియదు. కానీ కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందంటే ఇది కాంగ్రెస్ అధిష్టానం చెప్తే మీకేట తెలిసింది? మీకెవరు చెప్పారు? లేదా మీ పార్టీ అధిష్టానం చెప్పిందే చూడాలి. డిప్యూటీ సీఎం మధ్యలో విభేదాలు ఉన్నాయి అని చెప్తుండు. బీజేపీలో కూడా పెద్ద విభేదాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఎవరికొవరికి బట్టల్లో అసలు అధ్యక్షుడిని నియమించాలంటే పెద్ద తలనొప్పి అయిందని వెలుగు చూద్దాం. హాస్పిటళ్ళకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారంటే డాక్టర్లు కూడా లేకుండా. డాక్టర్లు లేకున్నా హాస్పిటల్కి అడ్డగోలు అనుమతులు, సర్టిఫికెట్లను వెరిఫై చేయకుండానే రెన్యువల్స్, అవినీతికి పాల్పడుతున్న పలువురు డిఎంహెచ్ఓలు, ఇటీవల టీజీఎంసీ తనిఖీల్లో బయటపడ్డ ఆఫీసర్ల బాగోతం. రాష్ట్ర వ్యాప్తంగా 450 పైగా కేసులు నమోదైనట. హాస్పిటల్స్, క్లినిక్లు, ల్యాబులకు అనుమతుల్లో రూల్స్ పాటించడం నిర్ధారణ. ఇంత జరుగుతున్నా పట్టించుకొని ఉన్నతాధికారులు. సూర్యాపేట కలెక్టర్ నివేదికతో డిఎంహెచ్ఓపై విచారణకు మంత్రి దామోదర ఆదేశాలు జారీ చేసినట. హాస్పిటళ్లకు అనుమతులు అడ్డగోలుగా ఇస్తారట డాక్టర్లు లేకుండా. హాస్పిటళ్ళకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తారు, స్కూళ్ళకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తారు. ఆడ సరైన స్టాఫ్ ఉందో చూడరు, డాక్టర్లను చూడరు, వాళ్ళు మనుషులను చంపుతారు. విపరీతమైన దోపిడీ ఏంటంటే వైద్యంలోనే. వైద్య రంగంలో ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్న దోపిడీ ఇంకెక్కడా లేదు. అది పెద్ద వ్యాపారం అయింది. వ్యాపారం అత్యంత లాభదాయకమైన వ్యాపారం ఏంది అంటే ఇలా వాస్తవంగా విద్యా వైద్యం అనేది సేవా రంగాలు. అవి సేవ పోయి వ్యాపారం కింద మార్చారు. అక్కడ విద్యారంగంలో నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలే వ్యాపారంగా మారితే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కలిసి ఇలా వైద్యాన్ని వ్యాపారం చేసినాయి. ఆ వ్యాపారంలో ఏ వైద్యాన్ని వ్యాపారం కాకుండా కట్టడి చేయాల్సిన అధికారులు డిఎంహెచ్ఓ కానీ, మెడికల్ ఆఫీసర్లు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ వ్యాపారానికి కొద్దిగా ఇంకా ప్రోత్బలం ఇచ్చి లంచాలు తీసుకుంటున్నారు. కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం పెట్టి ప్రజలు డబ్బులతో జీతాలు ఇస్తుంటే కంట్రోల్ చేయకపోగా నకిలీ హాస్పిటల్ని, నకిలీ డాక్టర్లని, నకిలీ విద్యా సంస్థలను ప్రమోట్ చేస్తున్నారు. ఇక అది జరుగుతుందట. సూర్యాపేటలో కలెక్టర్ ఒక నివేదిక ఇచ్చినట్టు దానిపైన డిఎంహెచ్ఓ పైన చర్య తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారట. 450 పైన కేసులు అయినాయట. ఒక సూర్యాపేట కాదు, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకున్నా, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకున్నా కొన్ని పదుల సంఖ్యలో పర్మిషన్ లేని హాస్పిటళ్ళు, దోపిడీ చేస్తున్న హాస్పిటళ్ళు, నకిలీ డాక్టర్లతో నడుస్తున్న హాస్పిటల్ ఉన్నాయి. కానీ ఎవడు పట్టించుకుంటూ లేడు. కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకునే నాదు లేడు.
దోపిడీ జరుగుతుంది మహాప్రభు అంటే కూడా ఓహో అట్లా అని చెప్పి మనం ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకుని వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకున్న ఆఫీసర్లు గన్లు ఉన్నారు తప్ప వాళ్ళపైన చర్యలు తీసుకున్నట్టు వెళ్ళాడు. ఇది వెలుగుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. లక్షకు 5,000 రూపాయలట అమెరికా నుంచి డబ్బులు ఎవరైనా పంపితే ఇకపై పన్ను బాదులు వేస్తానట డొనాల్డ్ ట్రంప్. విదేశాలకు నగదు బదిలీపై 5% పన్ను విధిస్తూ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే జూలై 4 నుంచి అమలు. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. కొత్త పన్నుతో వీరిపై 13,688 కోట్ల భారం పడిద్దట. అమెరికా నుంచి తగ్గనన్న నగదు బదిలీలు భారత రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా పౌరులకు పన్ను నుంచి మినహాయింపు. 2023లో భారత్కు విదేశాల నుంచి 11,800 కోట్లు డాలర్లు నగదు వచ్చింది. దాంట్లో 25% అమెరికా నుంచే వచ్చిందట. ఇది కథ. డొనాల్డ్ ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయింది కథ. కొద్దిసేపు ప్రతీకార సుంకాలు అంటాడు. ఇప్పుడు అటు చేసి ఇటు చేసి ఏ సుంకం కాడికి వచ్చిందంటే ఎవరైనా భారతదేశంలో ఉన్నోళ్ళు అక్కడ పోయి 28 లక్షల మంది అమెరికాలో ఉన్నారు, 45 లక్షల మంది భారతీయులు ఉన్నారు ప్రస్తుతం అమెరికాలో. అక్కడ నుంచి ఏమైనా తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న పేరెంట్స్కో లేకపోతే చుట్టాలకు బంధువులకు డబ్బులు పంపిస్తే 5% పన్ను బాదుడట. 5% పన్ను వేస్తారట. 11,000 అంటే ఒక సంవత్సరానికి 13,688 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందట. దీని అర్థం ఏంటంటే అక్కడ నుంచి ఎవరు డబ్బులు పంపొద్దు. అక్కడ నుంచి డబ్బులు పంపకపోతే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షను, బిల్డర్సు ఇదంతా కొంత ఇబ్బందుల్లో పడుద్ది. దానికోసం ఇది పెట్టినట్టే ఉంది. మరి మోడీ అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి అంటారు. అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి అయినప్పుడు ఇక్కడ పాల్గామ్లో దాడి జరిగితే దానికి ప్రతీకారంగా ఒక చిన్న దాడి జరిగిందో లేదో డొనాల్డ్ ట్రంప్ లేదు నేను ఆపమని చెప్పిన నేనే ఆపిండి అంటున్నాను. మరి నిజంగా ఆయన చెప్తే ఆపారా లేదా కావాలని ఆపారా? ఏం జరుగుతుంది? భారతదేశం యొక్క అస్తిత్వం ఏమైంది అనేది ఒక ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆయన ఒక రకం ప్రతీకార పన్నులు అంటాడు. ఇప్పుడు అక్కడ నుంచి ఎవరైనా నగదు పంపిస్తే పన్నేస్తా అంటాడు. మొత్తానికి ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు ధోరణే ఉంది. ఈనాడు ఉద్యోగ ప్రకటనలో కసరత్తు ప్రారంభించారట. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ. త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందట. ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు స్టార్ట్ అయిందట. ఎస్సీ వర్గీకరణ ఆధారంగా అంటే ఎస్సీ వర్గీకరణ కోసం ఇన్ని రోజులు ఆగారు. వర్గీకరణ అయింది. ఇక దాని తర్వాత ఒక 20,000 పోస్టులు దాదాపు అసలు లాస్ట్ మంతే పడతాయి అనుకున్నారు. ఏప్రిల్ 30కే నోటిఫికేషన్లు వస్తాయి అని చెప్పి ఇప్పుడు ఆ కసరత్తు స్టార్ట్ అయిందట. 20,000 పోస్టులు నోటిఫికేషన్ ఉందట. దాంట్లో బ్యాక్లాగ్ పోస్టులు కూడా వస్తాయట. ఇక నిరుద్యోగులు కాస్త అటెన్షన్ పెట్టి చూడాలి ఇక ఏం ఉద్యోగాలు పడతాయి అనేది. దాంట్లో అంగన్వాడీలు ఈ హెల్పర్లు అయ్యే 14,000 ఉన్నట్టు. రెవెన్యూ వాళ్ళ యొక్క 6,000 పోస్టులు, జూనియర్ పంచాయతీ ఆఫీసర్లు ఇట్లా ఉన్నాయట. ఈ పడే అవకాశం ఉందట. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.